ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కెనాల్ రోడ్ అండి, కాల్వ బిట్టు. మనం చూడబోయే సైటు ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ డిస్టెన్స్లో, 300 మీటర్ల డిస్టెన్స్లో బీటీ రోడ్ అండి. అక్కడ నుండి చేర్యాల ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది చేర్యాల మండల్ కిందకి వస్తుంది మనం చూడబోయే సైటు. చుట్టూ వాతావరణం చూడండి ఒకసారి, మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. వాటర్ సోర్స్ మస్తు ఉంటుంది. పూర్తిగా రెడ్ సాయిల్ భూములు ఇవన్నీ. ఈ ముంగట కనబడేది కూడా మొత్తం అది ఒక 150 ఎకరాల సైట్తో కూడుకుంటుంది. అది పెద్ద ఫామ్ హౌస్ అండి, లోపల అన్ని ఫామ్ హౌస్ ఇట్లా ఉంటుంది, పెద్ద ఫామ్ హౌస్ అది. ఇక వాటర్ సోర్స్ చూస్తురుగా, ఫుల్ వాటర్. ఈ ఏరియాలో ఫుల్ వాటర్ అండి. వాటర్ మాత్రం బాగుంటాయి, ఫుల్ వాటర్తో కూడుకున్న సైట్లు. మనం ఇక చూడబోయే సైటు 9 ఎకరాల 20 గుంటలండి. ఇక్కడ నుంచి మనకు ఒక 30 ఫీట్ల దారి వస్తుంది సైట్లకు పోవడానికి. ఇక ఈ వరి ఒడ్డు నుంచి లెఫ్ట్ సైడ్కి మనకు 30 ఫీట్ల దారితోని కొలిసిస్తారండి. ఇది ఇది సైటు 9 ఎకరాల 20 గుంటల సైట్ అండి. ఇది మొత్తం చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇది వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇదేం పండించట్లేదు. ఆ సైడ్ చూసుకుంటే ఆ పొలం వరకు గట్టు, ఇటు చూసుకుంటే ఈ మొక్క వరకు గట్టు. ఇట్లుంటుంది ల్యాండ్. 9 ఎకరాల 20 గుంటల సైట్ అండి. పూర్తిగా రెడ్ సాయిల్. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. రెడ్ సాయిల్ పూర్తిగా మన చేర్యాల మండలంలో ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి చేర్యాలకు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది పూర్తిగా రెడ్ సాయిల్ భూమి. ఇది మనకు రైతు వచ్చేసి ఎకరాకి 28 లక్షలు చెప్తున్నాడు. కూర్చుంటే సిట్టింగ్లో ఏమన్నా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. 28 లక్షలకు ఎకరం అండి ఇది సైటు. పెద్ద సైటు, మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ ఇది. మొత్తం ఇది సైటు 9 ఎకరాల 20 గుంటలండి. మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం గ్రీనరీ. అది కనిపించేది ఆ కారు అవన్నీ బిల్డింగ్లు అదంతా విలేజ్ అండి. అది విలేజ్కి ఆనుకునే ఉంటుంది సైటు. కాకపోతే మనకు ఈ కాల్వర్ నుండి రోడ్ అన్నట్టు దీనికి. ఇది సైటు. అట్లా కట్ట మీదకెళ్ళి కూడా తవ్వు ఉంటుంది, కానీ ఆ తవ్వు ఉన్నది. ఇది కూడా 30 ఫీట్లతోని దారి తీసిస్తారు మనకు. 30 ఫీట్ల తవ్వుతోని ఆ పొలంలో 2 గుంటలు తీసుకున్నారండి. అది 30 ఫీట్లతో దారి ఉంటుంది మనకు. ఇది 9 ఎకరాల 20 గుంటల సైటు. మంచి స్క్వేర్ బిట్టు, పొడుగుంటుంది, రెడ్ సాయిల్. మనకు 28 లక్షలకు ఎకరం చెప్తున్నారండి. ఇది రేట్ వచ్చేసి. ఇది చేర్యాల మండలంలో ఉంటుంది. చేర్యాలకు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి మనకు. షామీర్పేటకు వచ్చేసి మనకు 100 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి. సైటు కెనాల్ రోడ్ పెట్టుకుంటుంది. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. పూర్తిగా రెడ్ సాయిల్. దీంట్లో ఏమన్నా తోట పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పక్కన అటు కొంచెం ముందు పక్కన ఎకరాకి 36 లక్షలకు ఎకరం పోయిందండి ఇంతకుముందుకు. ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గాయి కాబట్టి 28 lakhs చెప్తున్నారు. అట్లా మొత్తం ఇటు చూసుకుంటేనేమో మక్క హద్దు, అటు చూసుకుంటే మొత్తం వరి పొలాలు, రైట్ సైడ్ కూడా వరి పొలాలే, అటు చూసుకుంటే విలేజే. కనిపించేది అది విలేజే. మళ్ళీ ఇట్లుంటుంది సైటు. చాలా బాగుంటుంది సైటు. 9 ఎకరాల 20 గుంటలు, 28 లక్షలకు ఎకరం అండి. చేర్యాల మండలంలో ఉంటుంది. దీంట్లో ఎలాంటి హైటెన్షన్ వైర్లు కానీ ఏం పోలేదండి దీనికి. మనకు ఫామ్ హౌస్ ఆపోజిటే ఉంటుంది. 150 ఎకరాల ఫామ్ హౌస్ ఆపోజిటే ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇదండి సైటు. ఎకరంకి 28 లక్షలు చెప్తున్నారు సైటు. పెద్ద బిట్ అండి. 28 lakhs per acre. చేర్యాల మండల్, సిద్దిపేట డిస్టిక్ అండి. మనకు కొమరేలి కామన్ నుండి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇది.